లాస్ట్ 5 years ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి వాళ్ళకి అలాగే లెసన్స్ ఇచ్చారు. ల్యాండ్ వాల్యూస్ జరగకూడదు అని చెప్పారు. మాట ఇచ్చాం, దాని తగ్గట్లే ల్యాండ్ వాల్యూస్ అయితే పెరగకుండా మేమైతే కాపాడాం. బట్ వ్యాపారస్తుడిగా ఇప్పుడు నేను మాట్లాడేది ఒక శాసనసభ్యుడిగా కాదు, ఒక వ్యాపారస్తుడిగా. ఎందుకంటే మాది కూడా 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. నా తండ్రి ఎదురుగుండానే ఉన్నారు, మాజీ శాసన మండలి సభ్యుడు. 40 సంవత్సరాల సుదీర్ఘ వ్యాపార సంస్థలు నడుస్తున్న వ్యక్తులుగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా, వ్యాపార సంస్థలు మనం ఎదుర్కొన్న సమస్యలు మనకు అవగాహన కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం వ్యాపారం మన కోసం చేస్తున్నామా, బ్యాంకర్స్ కోసం చేస్తున్నామా, లేకపోతే మన దగ్గర ఉన్న కార్మికుల కోసం చేస్తున్నామా, ఒక్కొక్కసారి అనిపించేస్తుంది. కానీ మనకు తెలిసిన వృత్తి ఇది ఒకటే, వ్యాపారం. దెబ్బతగిలినా పడిపోయినా మళ్ళీ అక్కడే నిలబడాలనుకుంటాం, పోయిన చోటే మళ్ళీ సంపాదించుకోవాలనుకుంటాం. కానీ వ్యాపారాన్ని మాత్రం వదలం. ఇదే వ్యాపారస్తుల లక్షణం. ఆ వ్యాపారస్తులు బంగారు బాతులు ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగుతుందన్న విషయం మనం అందరం కూడా గమనించాలి. ఇది వాస్తవం. ఇప్పుడు ఎమ్మెల్యేగా మాట్లాడతారు, ప్రభుత్వం పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా మాట్లాడతారు. ప్రభుత్వాలు మీకోసం పని చేయాలి. ఈ ప్రభుత్వం అయితే, ఈ కూటమి ప్రభుత్వం మీకోసం, మీ యొక్క సహకారంతో వచ్చింది కాబట్టి ఏ సమస్య ఉన్నా తప్పకుండా స్పందిస్తాం. మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం క్రీడకి ఒక విశిష్టత ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. దీనిపైన మీరు స్పందించాలి అని అనేవారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయగలిగే సామర్థ్యం కలిగిన నగరంగా రాజమహేంద్రవరం ఉంది. ఇక్కడి నుంచి ఎవరైనా ఉంటే మరి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఆలోచించి ఈరోజు మీ ప్రతినిధిగా శ్రీనివాస్ గారిని ముందుకు పంపించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటు వినియోగదారుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం యొక్క సాధక బాధలను కూడా అవగాహన చేసుకొని, ఇరువురి మధ్యన ఒక వార్త కింద క్రీడ ఉండాలని, ఆ బాధ్యత చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నా వరకుగా ఒక శాసనసభ్యుడితో పాటు ఎప్పుడైనా సరే ఉన్న మంత్రులు కానీ ఎవరైనా సరే వారి దృష్టిలో సమస్య చెప్పగలే సామర్థ్యం కలిగిన వ్యక్తిగా, కుటుంబంగా మేము ఎప్పుడు కూడా మీకు వెన్నంటే ఉంటామని, మీ సహకారం వెళ్ళవేళలా ఉంటుందని, మీ యొక్క సహకారం కూడా ఎప్పుడు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఎప్పుడు కూడా క్రీడాని ఒక 40-50 మెంబర్స్ కనబడతారు, లేకపోతే 100 మంది కనబడతారు. 100 మందిగా చూడండి, వేలగా చూస్తాను. ఎందుకంటే మీ అందరూ కూడా వేలల్లో ఓట్లు ప్రభావితం చేయగలిగే వ్యక్తి, సామర్థ్యం కలిగిన వ్యక్తులు. కాబట్టి మీతోటి గివ్ అండ్ టేక్ పాలసీ కింద నేను ఎప్పుడు కూడా ఉంటాను. మీరు ఒకటి అడిగినప్పుడు నేను కూడా ఒకటి అడుగుతూ ఉంటాను, మీకు ఒకటి చేసినప్పుడు మీరు కూడా ఒకటి చేయమంటాను. నా స్వార్థం కాదండో, అవినీతి అనేది కుటుంబానికి ఎప్పుడు లేదు, మరక లేదు. కాబట్టి మేయర్గా నా తల్లి నెగ్గారు, ఎమ్మెల్సీగా నా తండ్రి సేవలు అందించారు, 2019లో నా భార్య నెగ్గింది, ఈరోజు నేను నెగ్గాను. ఇది నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఎవరికి చరిత్ర ఉండకపోవచ్చు, కుటుంబంలో నలుగురు చేయడం. కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. నేను అనేది ఏంటంటే, మీరు ఒక సామాజిక బాధ్యత కలిగిన సంస్థ, యాజ్ ఎ పాలసీ, సిఎస్ఆర్ పాలసీ కింద మీరు చేస్తున్నారు. ఇంకా బెటర్గా చేయాలని. ఎందుకంటే ప్రభుత్వాలు అన్ని బాధ్యతలు నిర్వర్తించలేరు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వినియోగదారులకి ఎలాగైతే ఉన్నారో, ప్రజలకు కూడా ఒక వారధి కింద ఉంటూ వారి సమస్యలను తీర్చడంలోని మీ వంతు పాత్ర పోషించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ, భవిష్యత్తులో ఏది ఉన్నా తప్పకుండా మీకు ఆదిరెడ్డి ఎమ్మెల్యే కాదు, ఆదిరెడ్డి కుటుంబం అంతా కూడా మీకు సహకారంగా అండగా ఉంటుందని మీకు ఆ హామీ ఇస్తూ, మరొక్కసారి వ్యాపారస్తులందరూ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా 3 పూలు 6 కాయలతో మంచి లాభాలతో చాలా బాగుండాలని, మీ లాభాలతోటి మీ వ్యాపార సంస్థలంతా కూడా అభివృద్ధి. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సార్, మీరు ఎప్పుడు కూడా చాలా సపోర్టివ్గా క్రీడా రాజమహేంద్ర. మీడియా వారందరికీ కూడా నమస్కారం. అన్న నమస్కారం. మాది రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరంకి ఎంత విశిష్టత ఉందో ఇక్కడ మీడియాకు కూడా అంతే విశిష్టత ఉందండి. అంటే నేను వెనక్కి వచ్చి వాళ్ళని గౌరవించానంటే ఇక్కడ మాకు మీడియాకి, వ్యాపార సంస్థకి, ప్రజాప్రతినిధులకి మధ్యన ఉన్న సత్సంబంధాలు అలా ఉంటాయి. అందుకే వెనక్కి వచ్చి మళ్ళీ మీ పేరు ఉచ్చరించలేదు, క్షమించండి. నమస్కారం. అనేక విషయాల్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు స్థానిక ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసు గారు ఎంతో సపోర్టివ్గా ఉంటూ ఎంకరేజ్ చేస్తూ
వారి స్థాయిలోనే కాకుండా పై స్థాయిలో కూడా ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. మీరు చెప్పినట్లు వాసు గారు, రానున్న పుష్కరాల్లో సిటీ ఎమ్మెల్యేగా మీ నాయకత్వంలో క్రెడై రాజమహేంద్రవరం తప్పకుండా మంచి సిఎస్ఆర్ యాక్టివిటీ తీసుకుంటుంది. మీ యొక్క నాయకత్వంలో క్రెడై రాజమహేంద్రవరం అభివృద్ధిలో కూడా పాల్పంచుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ us బెస్ట్ విషెస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిష్క్రమిస్తాను. ఒకనాడు మన వాళ్ళు మాకు కన్వర్షన్ ఛార్జెస్ పెరిగిపోనియండి అని మన బుడ్డుగ శ్రీనివాసు తదితరులు అందరూ కూడా చెప్పడం జరిగితే, ఆనాడు శాసనమండలి సభ్యుడిగా కన్వర్షన్ ఛార్జెస్ 9% ఉండేది. అప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని శాసనమండలికి ఆహ్వానించి అక్కడ చెప్పింది ఏంటంటే, సార్ ఇప్పుడు కన్వర్షన్ ఛార్జెస్ 9% ఉంటే అన్బేరబుల్ థింగ్, అది 9% ఉంటే ఆ ఛార్జెస్ ఎవరి మీద పడతాయి సార్? సైట్లు కొనుక్కున్న వాళ్ళ మీదే పడతాయి, అంతేగాని ఆ లాసు వ్యాపారస్తులు భరించరు కాదు సార్. ఇది న్యాయసమ్మతమైన విషయం కాదు సార్ అని నేను మరి ఒక ఇద్దరు దాన్ని గట్టిగా వాదించాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికక్కడే దీన్ని 9% నుంచి 3%కి మార్చేస్తున్నానని చెప్పి శాసన మండలిలోనే క్విక్ డెసిషన్ తీసుకున్నాడు. మీ అందరికీ కూడా నేను చెప్పాను ఆ రోజు, 9 ఎక్కడా 3 ఎక్కడా అని. సరే, నేను నడుపుతుంది. అలాగే ల్యాండ్ వాల్యూస్ కూడా పెంచకూడదు, పెంచుకుంటూ పోతే ఈ తగ్గించిన వాల్యూ ఏముంటుందండి? ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెంచేసి 3 చేసినా వాళ్ళు బేరు చేసేది అంతే అమౌంట్ అవుతుంది. దట్ ఇంప్లైస్ మనం అది ఆలోచించాలని చెప్పి అక్కడే మేము అది కూడా పెద్దగా పెంచొద్దు సార్, మీరు అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూస్ పెంచొద్దు, మీరు పెంచితే ఇబ్బంది పడతాము అన్నాం. అంటే అలాగే చేద్దామని చెప్పి ఆయన చేయడం జరిగింది. అయితే తదుపరి మీకు ఏ సమస్యలు వచ్చినా మీకు అండగా ఉండి గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి సాల్వ్ చేయడానికి, అది మీకు సాల్వ్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టుగానే భావించేవాడిని, ఆ విధంగానే సాల్వ్ చేశాను. తదుపరి ఏమైందంటే గవర్నమెంట్ మారింది, దాన్ని ఇమీడియట్గా ఎక్కువ పెంచుతాము రేట్ అని అంటే వ్యాపారస్తులు తెరబడతారని అందులో ఒక పెద్ద నాయకుడు చెప్పడం జరిగింది. అయినా ఒక పాలసీ ఎట్లా పెట్టారంటే, మనం రేటు పెంచేసి కొంత కన్వర్షన్ ఛార్జెస్ పెంచుదామని ల్యాండ్ వాల్యూస్ బాగా దారుణంగా పెంచారు. తర్వాత 4% చేశారు. దాన్ని 5% చేస్తానంటే ఒక పెద్ద నాయకుడే దాన్ని అడ్డుకున్నాడు. ఇలాగైతే మనం ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుందండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, జనవరిలో పెంచుతాను, ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ పెంచేస్తానని చెప్పి ల్యాండ్ వాల్యూస్ గట్టిగా పెంచారు. ఆనాడు నేను 9% నుంచి 3%కి మాట్లాడి తగ్గించినప్పుడు సిపిఐ వీళ్ళు ఏమన్నారంటే, మరి సభలో ఉంటే క్షమించాలి, ఇది ఇలా మీరు తగ్గించేస్తే ఆ వ్యాపారస్తుడికి లాభం చేయాలనుకుంటున్నారా మీరు అని అంటే, వ్యాపారస్తుడికి దేనికి న్యాయం చేస్తున్నట్టుండి, మనం ఇలా తగ్గించడం వల్ల వాళ్ళు రేటు కూడా తక్కువ అమ్ముతారు, ఆ అమ్మడం వల్ల సామాన్య ప్రజలు కూడా లబ్ధి పొందుతారు, కాబట్టి మీరు మీ వాదన నేను అంగీకరించట్లేదు అని ఆ సిపిఐ సిపిఎం తాలూకు ఉన్నటువంటి ఎమ్మెల్సీలతో ఆర్గ్యుమెంట్ చేశాం. ఏది ఏమైనా ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చింది, మీకు ఎప్పుడు కూడా అండదండలు ఇస్తూనే ఉంటాం. ఏ సమస్య వచ్చినా, ఒక శాండ్ సమస్య వచ్చినా, లేకపోతేనే మీ తాలూకు ఏదైనా బిల్లులు ఎక్కడైనా స్టక్ అయిపోయినా నేను ఇమీడియట్గా మీ కూడా ఉంటూ నేను కానీ మా అబ్బాయి కానీ ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటాం. మీరు ఏది కోరినా సరే, ఈ ల్యాండ్స్ వైజ్ కానీ ఇతరత్ర కూడా ఏది కోరినా ఇమీడియట్గా చెయ్యాలనే దృక్పథం మాకు ఉంటుంది. కాబట్టి ఆ రోజున బుడ్డిగ శ్రీనివాస్ కోరినట్టునే రేలింగ్ వెంకటరామయ్య గారి విగ్రహం పెట్టడానికి
నేను 4 రోజుల్లో దాన్ని సాధించాం. ఎందుకంటే మీరు కోరారు, మీకు ఒక ఆత్రణ ఉంది. అందుగురించే మీ సొంతానికే తక్కువ కోరేది మాకు. ఈ వ్యాపారం అంటారా తప్పదు. కాబట్టే మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఈ ల్యాండ్ వాల్యూ మీద ఉన్నటువంటి ఈ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ని పూర్తిగా తీసేస్తారన్నదిగా నాకు తెలిసింది. ఆ విధంగా కరెక్ట్ అయితే ఇంకా మీరందరూ కూడా అదృష్టవంతులే. ఆ విషయంగా ట్రై చేయమని మా అబ్బాయికి కూడా మనం చెప్పాను. ఖచ్చితంగా అది కూడా జరుగుతుందని నేను దృఢ సంకల్పంతో ఉన్నాను. తీసేశారు చెప్తున్నారు, మాకు తెలిసింది అప్పుడే ఇమ్మీడియట్గా అమలు జరిగింది, అది కూడా తీసేశారు. అందు గురించి ఏంటంటే మీ క్రీడా సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడానికే మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులుగానే ఉంటామని తెలియపరుస్తూ, మనం వ్యాపారం చేసి మీరు బాగుంటే మేము బాగున్నట్టే. మా సహకారం మీకు ఉండాలి, మీ సహకారం మాకు ఉండాలి. అందు గురించనే ఏమైనా కొత్త వెంచర్లు వేస్తున్నారా అని అడుగుతూ ఉంటాను. మన వాళ్ళు ఎవరు కనపడినాను, అందులో ఈ బాలుబాయ్ ఒకన్నాడు ఎదురుకుంటుగా, ఏమి కూడా ఏమైనా కొత్త వెంచర్లు వేస్తున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి అంట. అడిగి తెలుసుకుంటాం, మేము తెలుసుకొని పని చేస్తాం. అది మా సంప్రదాయం. ఆనాడు ఒక చెప్పాం, ఒక ఓటు వేయండి, ముగ్గురం పని చేస్తామన్నారు. నేను, మా మిసెస్ ఎక్స్ మేయరు, అలాగే వాసు, ముగ్గురు పనిచేస్తున్నాం ఇప్పుడు. అది మా ధర్మం. నేనే చెప్పాను, రాజకీయంగా మనం వచ్చామనంటే అది ప్రజలకి సేవ చేయడం కోసం. ఇటు వ్యాపారస్తులతో పాటు ప్రజలకు సేవ చేయడం, పేద ప్రజల్ని ఆదుకోవడం అనేది మనకు మెయిన్ సూత్రాలుగా ఉండాలని మేము భావిస్తాం. ఆ విధంగానే వెళ్తున్నాం. ఎప్పుడు కూడా మీ సహాయ సహకారాలు, మీకు రడాయి అంటే తక్కువ కాదు. మీరు అందరూ కూడా ఈ పై చూస్తుంటే అన్ని బిగ్ షాట్లే కనపడుతున్నాయి. చిన్నవాళ్ళు ఎవరు లేదు. అలా అక్కడ చూడండి సార్, రంగప్రసాద్ ఆ చివరి ఎక్కడో కూర్చున్నట్టు ఇందాక ఆయన మీరు రంగప్రసాదేనా? ఆయన ఎక్కడెక్కడ సాలూరు దాకా వేసేస్తున్నాడు. ఎక్కడెక్కడ కూడా కాదు. చెప్తా ఉంటాను, మీరు అక్కడ కూడా ఏదైనా కావాల్సి వస్తే చెప్పండి. నేను అక్కడ ఉత్తరాంధ్ర అంతా మా బంధువర్గం ఉంటుంది ఎక్కువ, మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్తాను. అందు గురించి మాకు మీరు, మీకు మేము ఇదే సూత్రంతో ముందు కూడా ప్రయాణం చేస్తామని తెలియపరుస్తూ, నాకు వెళ్ళడానికి అవకాశం ఇస్తే నాకు ఇంకా 12 ఉన్నాయి. మా అబ్బాయికి అయితే 18 ఉన్నాయి. ఈ 12 ఫంక్షన్కి వెళ్ళకపోతే, ఎవరి ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని ఎలేసినట్టు చూస్తారు. ఇందుకే వేసామా మీకు ఓట్లు, ఇందుకే ఇంత మెజార్టీ ఇచ్చామా అని ఎటకారం ఆడుతూ ఉంటారు. అది నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు. ఏదైనా దట్ ఈజ్ యాక్సెప్టబుల్ థింగ్. అందుగురించే మేము వెళ్తున్నాం. దయించి ఈ డయాస్ మీద ఉన్నటువంటి వ్యక్తులు, క్రెడాయి సభ్యులు, అలాగే స్టేట్కి కొత్తగా ఎన్నికైనటువంటి మా పుట్టిక శ్రీనివాసు, ఇంకా ఇతర సభ్యులందరూ కూడా యూనిఫారంలో ఉన్నారు. దాన్ని బట్టి మాకు గుర్తు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపడుతూ సెలవు. అలాగే మర్చిపోయాను, మాకు ముఖ్యమైంది ప్రెస్ వారికి, ఇందా చూడండి, ప్రెస్ వారికి నమస్కారాలు చెప్పడం మర్చిపోయాను. మా క్రెడాయి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఈసీ మీటింగ్ కూడా ఇక్కడే జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోగానే ఆ కార్యక్రమం జరుగుతుంది. అది మా క్రెడాయికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడికి వచ్చినటువంటి క్రెడాయి మా డయాస్ని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, మా రామకృష్ణ గారికి, చైర్మన్ బుడి శ్రీనివాస్ గారికి, అట్లాగే మా ప్రెసిడెంట్ బైఎన్ శ్రీనివాసరావు, సెక్రటరీ రాంబాబుకి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి, రాజమండ్రి చైర్మన్ మన సురవరపు శ్రీనివాస్, ప్రెసిడెంట్ ఫణికి, అలాగే సెక్రటరీ బాలమురళీకృష్ణకి చల్ల, అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు దాకా మేము క్రెడాయి తరపున ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ప్రతి ఒక్కటి విషయం కూడా ఏదైతే సమస్య వస్తుందో ఆ సమస్యని లోకల్గా చాప్టర్లో జిల్లా వారీగా జిల్లా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి, ఆఫీసర్లందరికీ కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది.
ఇష్యూ ప్రతి నెలలో కూడా. అలాగే 2 నెలల్లో ఒకసారి స్టేట్ బాడీ మీటింగ్ కూడా జరుగుతుంది. స్టేట్ బాడీ మీటింగ్లో అక్కడ డిస్కస్ చేసినటువంటి సమస్యల్ని స్టేట్ ఆఫీసర్స్ అందరికి కూడా, మినిస్టర్స్కి అయితేమి ఎవరికైనా కానీ వాళ్ళకందరికీ కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలా జీవోల్లో ఉన్న సమస్యలు, వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడానికి క్రెడై నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అలాగే జిల్లా లెవెల్లో ఎంతో కష్టపడి బాగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం వ్యాపారం చేసుకుంటూ. ఇప్పుడు ఈరోజు ఇంతకు ముందు ఉన్నటువంటి మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. గవర్నమెంట్ చాలా సానుకూలంగా స్పందిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ యాక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, డెవలప్మెంట్ బాగా జరగాలి, మన ఆంధ్ర బాగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో బిల్డర్స్ ఏది అడిగినా, ఏ సమస్య అడిగినా కూడా చక్కగా మినిస్టర్ గారు అయితేమి, లోకేష్ గారు అయితేమి, చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని 2 times కలవడం జరిగింది. లోకేష్ గారిని కలిసాం. ప్రతి 15 రోజులకు ఒకసారి మున్సిపల్ మినిస్టర్ గారిని కూడా కలిసాం. ఇప్పటివరకు మా టీం, నేను చైర్మన్గా ఉంటూ, రమణరావు గారు ప్రెసిడెంట్గా ఉంటూ, మా బయ్యన్ శ్రీనివాసరావు సెక్రటరీ, మా రాజశేఖర్ ట్రెజరర్ అండ్ మా మిగతా సభ్యులందరం కూడా కలిసి చాలా రిప్రజెంటేషన్, దాదాపుగా ఈ 1 yearలో 15-20 రిప్రజెంటేషన్స్ ఇచ్చి చాలా ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి రాజమహేంద్రన్ టీం వాళ్ళు చాప్టర్లో బాగా కష్టపడి పనిచేసి ఒక మన సమస్యల మీదే కాకుండా లోకల్గా సిఎస్ఆర్ యాక్టివిటీస్ అయితేమి, కోడ్ ఆఫ్ కండక్ట్ అయితేమి, ఇవన్నీ కూడా చక్కగా పాటిస్తూ చాప్టర్లో మంచి గుడ్ విల్ తెలుసుకుంటూ, అలాగే జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. క్రెడై బిల్డరు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే క్రెడై వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. క్రెడై దగ్గర కొనుక్కుంటే మనకు ఎలాంటి పేచీలు ఉండవు, వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తారు, వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో అలా మంచి పేరు తీసుకొస్తూ బిల్డర్స్ అందరూ కూడా యూనిటీగా ఉండి చక్కగా పనిచేస్తారని రాజమహేంద్రన్ చాప్టర్ ఆశిస్తున్నాను. అలాగే క్రెడై ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఇష్యూస్ సాల్వ్ అయిపోయినాయి. మనకు ఇప్పుడు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ జీవోలు రావాలి. ఆ జీవోలన్నీ కూడా ఇప్పుడు కొత్త టీము మా గుడిగి శ్రీనివాస్ గారి నాయకత్వం, అలాగే మా బయ్యన్ శ్రీనివాసరావు ఆల్రెడీ మా టీంలో సెక్రటరీగా చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేయడం జరిగింది ఎనానిమస్గా. చైర్మన్ కూడా ఎనానిమస్గా ఎలక్ట్ అయ్యాడు. స్టేట్ అంతా కూడా మా 20 చాప్టర్స్ అందరూ కూడా ఎనానిమస్గా చైర్మన్ని, ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. సెక్రటరీగా రాంబాబు ఉన్నాడు, అలాగే ట్రెజరర్గా గోపీనాథ్, ఇంకా వైస్ ప్రెసిడెంట్స్ మా రాయుడు గారు ఉన్నారు, బోస్ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా సాయిరామ్ రెడ్డి, వీళ్ళంతా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అందరినీ కూడా ఈసారి టీంలో పెట్టడం జరిగింది. జాయింట్ సెక్రటరీ కూడా మా రామకృష్ణ, నెల్లూరు రామకృష్ణ, అలాగే ఈయన మా గుంటూరు నుంచి వినోద్ ఉన్నాడు, అలాగే సాయిరాజు గారు మొన్నటిదాకా విశాఖపట్నం చైర్మన్ చేశారు. ఇప్పుడు ఆయన మేము స్టేట్లో జాయింట్ సెక్రటరీగా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఇంకా ఈసీ మెంబర్స్ ఒక 5 ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ 2 years 2025-27 పీరియడ్లో మాకంటే ఇంకా బాగా కష్టపడి గవర్నమెంట్ దగ్గర రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇంకా ఎన్నో ఇష్యూస్ సాల్వ్ చేసి బిజినెస్ని ఇంకా బాగా, బిజినెస్ ఎలాగూ డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ మనకు పూర్తిగా సహకరిస్తుంది. మన బిజినెస్లన్నీ ఆంధ్ర డెవలప్మెంట్లో మన బిజినెస్ కూడా ఒక పాత్ర. డెఫినెట్గా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. వీళ్ళందరూ కూడా బాగా పనిచేయాలని కోరుకుంటూ గుడిగి శ్రీనివాస్, మా బయ్యన్ శ్రీనివాస్ నాయకత్వంలో ఇంకా బాగా పనిచేస్తారని ఆశిస్తూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాప్టర్ ఇన్స్టలేషన్ కార్యక్రమం, అలాగే మా స్టేట్ చైర్మన్గా ఎన్నికైనటువంటి బుడి శ్రీనివాస్ గారి సన్మాన కార్యక్రమం ఈరోజు 2 జరగడం. ముందుగా ఈ రాజమండ్రి చాప్టర్ అనేది ఒక రకంగా నాకు హోమ్ చాప్టర్ లాంటిది. ఇక్కడ మా కజిన్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడ బిల్డర్స్గా ఉన్నారు. అలాగే ఇక్కడ సౌరభ్ శ్రీనివాస్ గారు కూడా మేము చాలా కాలంగా ఆయనతో కలిసి పనిచేస్తున్నాం. ఆయన నేతృత్వంలో, అలాగే బుడ్డి శ్రీనివాస్ గారు ఇంత ఆర్గనైజ్డ్గా ఈ క్రెడై చాప్టర్ని తీర్చిదిద్దినటువంటి సీనియర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్టేట్ బాడీకి ఎన్నికైనటువంటి బుడ్డి శ్రీనివాస్ గారు గురించి మీ అందరికీ తెలుసు. అలాగే మేము కూడా క్రెడై ఏర్పడినప్పటి నుంచి కూడా మేము ఆయనతో కలిసి పనిచేసిన సందర్భం, అలాగే ఆయనతో అవకాశం కూడా మాకు కలిగింది. ఖచ్చితంగా ఆయన అనుభవం అనేది స్టేట్కి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మా చాప్టర్ నుంచి కూడా శ్రీనివాస్ గారు,
అలాగే విజయవాడ చాప్టర్ నుంచి మన రాంబాబు గారు, ఇలా మంచి టీం ఈ క్రెడై ఏపీకి ఏర్పడడం జరిగింది. ఖచ్చితంగా ఈ టీం ఇంకా ముందు తీసుకెళ్తానని చెప్పేసి ఆశిస్తూ ఈ చాప్టర్ రాజమండ్రి చాప్టర్కి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్ ఎంకే రామకృష్ణ గారు. అలాగే మన క్రెడై ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి దాసరి రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి గోరంట్ల బుచ్చ చౌదరి గారికి స్వాగతం, సుస్వాగతం. వేదికను అలంకరించిన ఏపీ చైర్మన్ శ్రీ బుడిగ శ్రీనివాస్ గారు మరియు రాజమండ్రి చాప్టర్ చైర్మన్ సురవరపు శ్రీనివాస్ గారు మరియు ఏపీ ప్రెసిడెంట్ శ్రీ బాయన శ్రీనివాస్ గారు, క్రెడై ఏపీ పార్ట్ చైర్మన్ శ్రీ ఆల శివారెడ్డి గారు మరియు ఎంకే బిల్డర్స్ అధినేత అయిన రామకృష్ణ గారు, విశాఖపట్నం చాప్టర్ ప్రెసిడెంట్ అశోక్ గారు మరియు క్రెడై ఏపీకి ఎన్నికబడిన పెద్దలకు మరియు రాజమండ్రి చాప్టర్ 2025-27 నూతన కార్యవర్గులుగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ మరియు రాజమండ్రి చాప్టర్ సభ్యులకు, యూత్ వింగ్ సభ్యులకు అందరికీ నా నమస్కారం అండి. మా ఇక్కడ ఏపీలో రాజమండ్రి చాప్టర్ అనేది ఒక ముఖ్యమైన చాప్టర్. అన్ని కార్యక్రమాల్లో ఈ రాజమండ్రి చాప్టర్ నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. బుడిగి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా అపారమైన నాలెడ్జ్ ఉందండి ఆయనకి. క్రెడై ఏపీకి ఆయన ట్రెజరర్ గాను మరియు వైస్ ప్రెసిడెంట్ గాను, అడ్వైజరీ కమిటీ చైర్మన్ గాను చేసిన అనుభవించిన వారు. రెరా, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ వీటన్నిటిలోనూ బిల్డింగ్స్ రూల్స్ అంటే ఏ విషయాలైనా ఆయన పెదవి మీదే ఉంటాయి అన్నీ. అంతటి అనుభవజ్ఞతో పనిచేసే అవకాశం మాకు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు ఆయన అనుభవం క్రెడై ఏపీకి ఎంతో ఉపయోగపడుతుంది. క్రెడై ఏపీకి జనరల్ సెక్రటరీగా నేను ఎన్నిక కాబడినందుకు క్రెడై ఏపీ చాప్టర్స్ ఉన్న అన్ని చాప్టర్ల వరకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్రెడై ఏపీ జనరల్ సెక్రటరీగా రాబోయే రెండేళ్ల కాలంలో మేము చాలా పనులు చేద్దాం అనుకుంటున్నాం. వాటిలో ముఖ్యమైనది క్రెడై ఏపీకి నూతన భవనం లేదు. ఆ నూతన భవనాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మా కాలంలో ఏర్పరచడం జరుగుతుంది. అలాగే క్రెడై ఏపీకి ఇప్పటి వరకు 20 చాప్టర్స్ ఉన్నాయి. ఆ సంఖ్యను 25 తీసుకెళ్దామని మేము ప్రామిస్ చేస్తున్నాను. అలాగే కార్పస్ ఫండ్ ఇప్పుడు 1,10,00,000 ఉంది. దాన్ని సుమారుగా 2 కోట్లు తీసుకెళ్దామని అనుకుంటున్నాము. అలాగే ఇప్పుడు బుడిగి శ్రీనివాస్ గారి సారథ్యంలో మరియు ప్రెసిడెంట్ బాయన శ్రీనివాస్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్స్ మరియు పెద్దల సలహాలు అన్ని చాప్టర్స్తో సహకారంతో క్రీడకి ఇంకా ఎంతో మంచి పేరు తేవడానికి మేము కృషి చేస్తాము. నాకు ఈ సభలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాంబాబు గారు. అలాగే మన క్రెడై ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ శ్రీ బయ్యాన శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారండి. నిజాయితీగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ అండి. ఈరోజు క్రెడై రాజమహేంద్రవరం న్యూ బాడీ ఇన్స్టలేషన్ సందర్భంగా పాత బాడీ అవుట్ గోయింగ్ కమిటీ ఏదైతే ఉందో అవుట్ గోయింగ్ కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఫర్ రెండరింగ్ దేర్ వాల్యుబుల్ సర్వీస్ టు ద ఆర్గనైజేషన్ ఫర్ ద టైమ్ 2023-25 అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ద న్యూ టీమ్ ఫర్ ద టైమ్ 25-27. క్రెడై 230 సిటీ చాప్టర్ 21 స్టేట్స్ 13,000 పైగా మెంబర్స్ కలిగి ఉన్న ఆర్గనైజేషన్ అండి. క్రెడై అనేది ఒక క్రెడిబుల్ ఆర్గనైజేషన్. మరి జీడిపి హైయెస్ట్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్న సంస్థ క్రెడై. అలాగే లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత కన్స్ట్రక్షన్ సెక్టర్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది చాలా సిస్టమేటిక్గా నిజాయితీ నిబద్ధతతో కోడ్ ఆఫ్ కండక్ట్ కలిగి వర్క్ చేస్తున్న సంస్థ అనేది క్రెడై ఆర్గనైజేషన్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూస్తుంటే ఎనీ కెలామిటీ హుదూద్ వచ్చినప్పటి నుంచి కానీ అలాగే మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కానీ రీసెంట్గా విజయవాడ ఫ్లడ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆనరబుల్ సీఎం రిలీఫ్ ఫండ్కి 50 lakhs రూపీస్ చొప్పున స్టేట్ సిటీ చాప్టర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి మా యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీస్లో బాగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే సిస్టమ్ డిసిప్లిన్ అనేది మరి రీసెంట్గా మా ఎలక్షన్స్ కూడా స్టేట్ అండ్ సిటీ ఎలక్షన్స్ అన్ని చాప్టర్స్ జరిగింది. మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వీఆర్ ఆల్ వన్ అని యునైటెడ్గా ఏ ఇబ్బంది లేకుండా స్టేట్కి మూలపురుషులు రాజా శ్రీనివాస్ గారు, అలాగే రామకృష్ణ గారు, ఆళ్ళ శివారెడ్డి గారు, బుడి శ్రీనివాస్ వీళ్ళందరి నేతృత్వంలో మేము యునైటెడ్గా ఇనానిమస్గా ఈ 20 సిటీ చాప్టర్స్ని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. రెరా యాక్ట్ రాకముందే మేము ఈ
యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఇప్పుడు రెరా యాక్ట్లో ఏ అయితే అంశాలు పొందుపరుచున్నాయో అవన్నీ కూడా గత 30 ఏళ్ళ నుంచి కూడా మా మెంబర్స్ అందరినీ కూడా మేము సెన్సిటైజ్ చేసి స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ జిఎస్టీ అవ్వచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ అవ్వచ్చు, వీటన్నిటి మీద ఫ్రీక్వెంట్గా వాళ్ళకి మేము అవేర్నెస్ కల్పించి ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా ప్రాస్పెక్టివ్ బయర్స్ ఎవరైతే కొనుగోలుదారులు వాళ్ళకి ఒక క్వాలిటీ ప్రోడక్టు ఇన్ టైంలో డెలివరీ ఇవ్వడానికి మా మెంబర్స్ అందరూ కూడా కట్టుబడి ఉంటారు. క్రెడై నేషనల్లో కూడా క్రెడై ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఎందుకంటే రెరా రావడానికి కారణం అటు నార్త్ ఆంధ్రానో ఎక్కడో అక్కడ పొరపాటు జరిగింది, కానీ మన ఇటు సౌత్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసలు ఎటువంటి కూడా మోసాలు కానీ ఇంకోటి కానీ మన ఈ స్టేట్లో లేకపోవడం. బికాజ్ మనందరం కూడా క్రెడై మెంబర్స్ అందరూ కూడా కట్టుబడితనం ఉండి ఒక నిబద్ధతతో మేము వ్యాపారం చేస్తూ ఉన్నాం. దానివల్ల క్రెడై ఆంధ్రప్రదేశ్కి క్రెడై నేషనల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. రీసెంట్గా క్రెడై ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ని మన సౌత్ 5 స్టేట్స్ కలిపి సౌత్ కన్ అనే పేరుతో విజయవాడలో మేము కండక్ట్ చేయడం జరిగింది. దానిలో కూడా క్రెడై ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాముఖ్యతని మరింత ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈ కమింగ్ 10 yearsలో కూడా మాకు టీము, మాకు మెంటారు గైడు చైర్మన్గా బుడి శ్రీనివాస్ గారు, అలాగే సెక్రటరీ రాంబాబు గారు, మిగిలిన టీం అందరితో కలిపి 2025-27లో మరిన్ని మన బిల్లర్స్ యొక్క ఇష్యూస్, అంటే వ్యాపారం చేస్తూ ఉంటే నిత్యం ఏయో సమస్యలు వస్తూనే ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు కన్సర్న్ అథారిటీస్ దగ్గర తీసుకెళ్ళి మేము రిజాల్వ్ చేయగలుగుతాం. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అయితే లాస్ట్ 2 years నుంచి ఎన్నో ఇష్యూస్ని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో అంశాలు, సింగిల్ విండో సిస్టమ్ అవ్వచ్చు, ఇన్సిటు అవ్వచ్చు, టీడీఆర్ ఇష్యూస్ అవ్వచ్చు, బాల్కనీ ప్రొడక్షన్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరికి దాని యొక్క విశిష్టత ఇంపార్టెన్స్ని మేము తెలియపరిచి మినిస్టర్ గారిని ఇంచుమించు సిరీస్ ఆఫ్ మీటింగ్స్, రీసెంట్గా బిల్డింగ్ బైలాస్ అమెండ్మెంట్ జరిగితే ఆనరబుల్ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు బ్లండ్గా కాకుండా సైంటిఫిక్గా ఒక కమిటీ వేసి కమిటీని మిగిలిన స్టేట్లో ప్రాక్టీస్ ఎలా ఉంది, ఇక్కడ మనం చేస్తే ఎట్లా ఉండదు, సైంటిఫిక్గా దాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ యొక్క రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా క్రెడై ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారిని ఆయన కపుల్ ఆఫ్ మీటింగ్స్ మాకు పిలవగానే అపాయింట్మెంట్ అవ్వడం, మా సమస్యల్ని విన్నవించుకుంటే వారిని అర్థం చేసుకొని చాలా ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం జరిగింది. రీసెంట్గా నాలా అని చెప్పేసి మరి ఇందాడ ఆదిరెడ్డి అప్పారావు ఎక్స్ఎమ్మెల్సీ మరి ఆనరబుల్ ఎమ్మెల్యే వాసు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క నాలా ఛార్జెస్ని అప్పట్లో తగ్గించారు. ఇప్పుడు కంప్లీట్గా నాలా హెడ్నే వేవ్ ఆఫ్ చేసి ఈ బిల్డర్స్ అందరికి కూడా మంచి రిలీఫ్ అవ్వడం జరిగింది. మొన్న ఈ యొక్క స్లాట్ బుకింగ్ సిస్టమ్ టైంలో మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసింది క్రెడై ఆంధ్రప్రదేశ్ని. మేము వెళ్ళి మళ్ళీ ఈ యొక్క డెవలప్మెంట్ అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ అవి ఇదివరకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సైట్ ఓనర్స్ 1% ఉండేది సార్, ఇప్పుడు 5% ఛార్జ్ చేస్తారు. ఇది బర్డెన్ అవుతుంది. ఇది అల్టిమేట్గా ఎండ్ యూజర్కి భారం అవుతుంది సార్. ఇది కొంచెం అఫోర్డబుల్ పీపుల్ కూడా ఉంటారని చెప్పి అంటే లేదు దాన్ని పాత పద్ధతిలోనే 1% రివైజ్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఇట్ వాజ్ అన్ ప్రాసెస్. కపుల్ ఆఫ్ వీక్స్లో ఆ శుభవార్త కూడా మనందరం కూడా వింటాం. అలాగే ఇంకోటి, సేల్ అగ్రిమెంట్ జీపే చేసుకున్నప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ కొనాలంటే మనం దాన్ని పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసినప్పుడు సేల్ డీడ్ కాకుండా సేల్ అగ్రిమెంట్ జీపే, ఎందుకంటే మీనివల్ ఒక 1 yearలో మళ్ళీ మనం కట్టేసి అమ్మేస్తాం కాబట్టి అది సేల్ అగ్రిమెంట్ జీపే మనం చేసుకుంటాం. ప్రీవియస్గా ఏదైతే మన స్టాంప్ మన సంఘం అభివృద్ధికి తోడ్పడిన ప్రముఖులకు నమస్సుమాంజలి. ఆనాటి ప్రెసిడెంట్ శ్రీ కెఎస్ఎన్ గుప్తా గారు, సెక్రటరీ శ్రీ చామర్తి కామేశ్వరరావు గారు, ప్రెసిడెంట్ శ్రీ సూరవరపు రామారావు గారు, సెక్రటరీ శ్రీ చామర్తి కామేశ్వరరావు గారు, ప్రెసిడెంట్ శ్రీ చామర్తి కామేశ్వరరావు గారు, సెక్రటరీ శ్రీ బుడ్డిగ శ్రీనివాసరావు గారు, ప్రెసిడెంట్ శ్రీ తొక్కుల సీతారామాంజనేయులు గారు, సెక్రటరీ శ్రీ బుడ్డిగ శ్రీనివాసరావు గారు, ప్రెసిడెంట్ శ్రీ బుడ్డిగ శ్రీనివాసరావు గారు, సెక్రటరీ శ్రీ సునీల్ కలరా గారు, ప్రెసిడెంట్ శ్రీ ఆకుల సత్యనారాయణ గారు, సెక్రటరీ శ్రీ సునీల్ కలరా గారు ఆనాటి నుండి సంస్థ వ్యాపార అభివృద్ధితో పాటు నగరాభివృద్ధికి, సిఎస్ఆర్ యాక్టివిటీస్ మరియు ఆనాటి నిర్మాణ రంగానికి ముఖ్య సమస్య అయిన పవర్ సప్లైకి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి బీపీఎస్ స్కీమ్ రావడానికి ముఖ్య పాత్ర వహించినారు. తదుపరి 2009వ సంవత్సరం ది రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, క్రెడాయ్ నందు
క్రడాయి రాజమహేంద్రవరం చాప్టర్గా రూపాంతరం చెందింది. 2009 నుండి 2013 వరకు ప్రెసిడెంట్ శ్రీ బుడ్డిగ శ్రీనివాసరావు గారు, సెక్రటరీ శ్రీ సునీల్ కల్రా గారు. 2013 నుండి 2017 వరకు ప్రెసిడెంట్ శ్రీ నందిపు శ్రీనివాసరావు గారు, సెక్రటరీ శ్రీ కర్రి సీతారామరెడ్డి గారు. 2017 నుండి 2021 వరకు ప్రెసిడెంట్ శ్రీ సూరవరపు శ్రీనివాస్ గారు, సెక్రటరీ శ్రీ వెలుమూరి భీమశంకర్రావు గారు. 2021 నుండి 2023 వరకు ప్రెసిడెంట్ శ్రీ కర్రి సోమశేఖర్ రెడ్డి గారు, సెక్రటరీ శ్రీ చల్లా బాలమురళీకృష్ణ గారు. 2023 నుండి 2025 వరకు ప్రెసిడెంట్ శ్రీ మన్యం సంతోష్ ఫణికుమార్ గారు, సెక్రటరీ శ్రీ చల్లా బాలమురళీకృష్ణ గారు. క్రడాయి రాజమహేంద్రవరం సుస్థిర అభివృద్ధిని ఆకాంక్షించి శ్రీ సూరవరపు రామారావు గారు 350 గజాలు స్థలాన్ని క్రడాయి రాజమహేంద్రవరం ఆఫీస్ భవన నిర్మాణానికి బహుమానంగా ఇచ్చి ఉన్నారు. అందలి భవన నిర్మాణ నిమిత్తం శ్రీ మన్నే సుబ్బారావు గారి ప్రోత్సాహంతో మొదలైన భవన నిర్మాణం సభ్యులందరి సహకారంతో పూర్తయినది. జంగాల్ కాలనీ అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన పేదలకు 10 గృహాలు నిర్మించినారు. ప్రతి వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాట్లు, కోవిడ్ టైంలో భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం, మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో క్రడాయి కీలక పాత్ర వహించింది. క్రడాయి నిర్మాణ రంగ అభివృద్ధిలో భాగంగా వినియోగదారునికి అందుబాటులో 5 క్రడాయి హోమ్ ఎక్స్పోలు నిర్వహించారు. మనం కలిగించేందుకు 10,000 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయటం జరిగింది. అలాగే క్రడాయి ఏపీ స్పోర్ట్స్ కార్నివాల్కి ₹1,00,000 విరాళాన్ని అందించిన కొన్ని చాప్టర్లలో ఒకటిగా నిలిచింది. తద్వారా సంఘంలో ఐక్యత మరియు అభివృద్ధికి తన నిబద్ధతను మరోసారి చాటి చెప్పింది. క్రడాయి రాజమండ్రి క్రడాయి ఏపీకు సహకారంగా నిలిచి 3వ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మరియు విజయవంతంగా నిర్వహించింది. ఈ సమావేశం ద్వారా నిర్వహణలో కొత్త ప్రమాణాలు స్థాపించి ఇతర చాప్టర్లకు కూడా ప్రేరణనిచ్చింది. భవన నిర్మాణ రంగంలో వస్తున్న నూతన చట్టాలని సభ్యుల అవగాహన కొరకు ఎప్పటికప్పుడు ఆయా రంగాల నిపుణులచే అవగాహన సదస్సులు నిర్వహించారు. మీ అందరి సహకారంతో క్రడాయి రాజమహేంద్రవరం మరింత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నూతన కార్యవర్గానికి స్వాగత సుమాంజలి. క్రడాయి బుడ్డిగ శ్రీనివాసు completed his BTech in Civil Engineering from the prestigious College of Engineering, JNTU, Kakinada during the years 1981-1985. He began his professional career at Gayatri Engineering Company, working on projects at Vizag Steel Plant from 1985 to 1986. Following that, he served as junior engineer in Spinfed, Andhra Pradesh State Government from 1986 to 1992, gaining valuable experience over 6 years in the public sector. In 1992, Sri Buddiga Srinivasu stepped out of his government job and entered the apartment construction business in Rajahmundry with the support and cooperation of his father-in-law, late Sri Kasani Bhujangarao. Since then, he has been actively and successfully involved in the construction industry for over 30 years, having completed 33 ventures to date. Services to society. Sri Buddiga Srinivasu was elected as corporator in the first council of Rajahmundry Municipal Corporation and served from 2002 to 2007. During his tenure, he worked under the leadership and guidance of several prominent leaders, including late Sri Jakkampudi Rammohan Rao Garu, former minister, Sri Undavalli Arun Kumar Garu, former member of parliament, Sri Rautu Surya Prakash Rao Garu, former MLA, Sri Kandula Durgesh Garu, honorable minister for tourism, culture and cinematography, government of Andhra Pradesh. He served as the chairman of Hitakarani Samajam, Rajahmundry for 2 consecutive terms from 2010 to 2014. Services in the construction industry. In 1994, the Rajahmundry Apartment Builders Welfare Association was established and Sri Buddiga Srinivasu was elected as the first joint secretary of the association. Over the years, he served in various key roles
including General Secretary and President, actively contributing to the growth and representation of the builders community. He worked under the able leadership of several respected figures in the industry. Late Sri K.S.N. Gupta Garu, late Sri C.H. Kameswar Rao Garu, Sri Suravarapu Ramarao Garu, Sri Dara Suryanarayana Garu, late Sri Tukkula Ramanjaneyudu Garu. In 2014-15, Kradai Andhra Pradesh was established at Visakhapatnam, and Sri Buttiga Srinivasu served as the treasurer in the first executive committee. He worked under the leadership of Sri C. Sekhar Reddy Garu, late Sri Subbaraj Garu, Sri R. A. Sivareddy Garu, Sri Alla Sivareddy Garu, Sri K.S. Chandran Garu, and many more other esteemed leaders. Following this, he continued his dedicated service to the AP chapter of Kradai, taking on key roles as Vice President and Chairman of the Advisory Committee. On April 23, 2025, at Visakhapatnam, he was unanimously elected as the Chairman of Kradai Andhra Pradesh. With unwavering commitment and integrity, Sri Buttiga Srinivasu has served the construction industry and professional association for over 30 years, earning the respect and appreciation of members across the organization. తెలియజేసుకుంటున్నాను. అలాగే రీసెంట్గా ఏప్రిల్ 23 విశాఖపట్నంలో 2025-27 టెన్యూర్కి గాను క్రడై ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్కి ఎలక్షన్స్ జరగడం జరిగింది. అందులో స్టేట్లో ఉన్నటువంటి 20 చాప్టర్స్ కూడా రాజమహేంద్రవరం చాప్టర్ని గుర్తించి గౌరవించి క్రడై ఏపీ చాప్టర్ చైర్మన్ పోస్ట్ మరి యునానిమస్గా బుడ్డిగ శ్రీనివాస్ అయినటువంటి నాకు మా చాప్టర్కి కూడా గౌరవాన్ని ఇచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నేను క్రడై ఏపీ చైర్మన్ అవడానికి ముఖ్య కారకులైనటువంటి క్రడై రాజమహేంద్రవరం చాప్టర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా 1994లో రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడినప్పటి నుంచి కూడా బిల్డర్స్ ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలకి రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఇచ్చినటువంటి సపోర్టు, మీరు ఇచ్చినటువంటి ఎలివేషన్ వలన ఇవాళ రాజమండ్రి చాప్టర్ స్టేట్లో కూడా మరి గుర్తింపు గౌరవం తెచ్చుకోగలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రడై ఏపీ చైర్మన్గా నా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, 20 చాప్టర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాము. క్రడై అంటే మీ అందరికీ తెలుసు, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్కి మారుపేరు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెరా చట్టం అనేది తీసుకొచ్చి బిల్డర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికంటే ముందే క్రడై నేషనల్ తరపున మేము ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తయారు చేసుకుని మా సభ్యులందరికీ కూడా ఇచ్చి క్రడైలో ఉన్నటువంటి మెంబర్స్గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతోటి వ్యాపారం చేయాలి, నిజాయితీగా చేయాలి, ఒక డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ మేరకు నడుచుకుంటున్నటువంటి ఆ ప్రవర్తన నియమావళి అనేది మేము తయారు చేసిందే. అదే కొద్దిపాటి మార్పులతో ఒక రకంగా రెరా చట్టంగా రూపుదిద్దుకుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎలాగున్నామో భవిష్యత్తులో మరింత కన్జ్యూమర్స్ యొక్క ఆదరణ చూరగొనే విధంగా మా నడవడిక, మా సభ్యుల ప్రవర్తన, మా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని డ్రైవ్ చేయడానికి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే లోకల్ బాడీస్ నుంచి చాలా సపోర్ట్ అవసరం ఉంది. సో బిల్డర్స్గా మేమందరం కూడా మా కన్జ్యూమర్స్కి మేమేం చేయగలం, మా స్థాయిలో ఎంతవరకు వాళ్ళకి రీచ్లోకి మేము మా ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతామని ఆలోచన చేసి మేము కూడా నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్వాలిటీలో రాజీ పడకుండా మా రేట్స్ కొంత తగ్గించుకుని మేము ఇవాళ మా ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తున్నాము. అందులో భాగంగానే మాకేమీ ప్రభుత్వం నుంచి మేలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మా దగ్గర కొనుక్కుంటున్నటువంటి బయర్స్కి మరి స్థానిక సంస్థల ద్వారా, ఏపీ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొంత రాయితీలు వాళ్ళకి అందజేసినట్లయితే ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడి, ఒక ఉత్ప్రేరకం లాగా, ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తే బయర్స్ వచ్చి ఫ్లాట్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఇది ఒక చైన్, సప్లై చైన్ లాంటిది. లోకల్ బాడీస్కి ఆదాయం పెరగడమే కాదు, స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు,
మళ్ళీ ఈ యొక్క ఆదాయాలన్నీ కూడా వెల్ఫేర్కి, డెవలప్మెంట్కి ఉపయోగించడానికి ప్రభుత్వాలకి మరి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజున క్రెడై ద్వారా నిర్మాణం అవుతున్న అపార్ట్మెంట్స్ మీద ఆధారపడి దగ్గర 250 ఇండస్ట్రీస్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నిర్మాణ రంగం ఎప్పుడు కూడా లైవ్లో ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చక్కగా రన్ అవడానికి అవకాశం ఉంటుంది. దేర్వే ఆ రకంగా కూడా అనేక రకాల రెవెన్యూస్, అనేక రకాల ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ తర్వాత నేషనల్లో మరి అత్యధికమైనటువంటి అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో ఈ రంగంలో మేమందరం ఉన్నందుకు గర్వపడుతున్నాం. దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మేము రన్ చేయడానికి మా సాయశక్తులు కృషి చేస్తాం. మా యొక్క మెంబర్షిప్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ప్రభుత్వ సహకారంతో మా కన్జ్యూమర్స్ ఆదరణ చూరగొనే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వచ్చిన మీకు అందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టేట్ ప్రెసిడెంట్ గారు అటువంటి క్రెడై అనేది ఒక నిబద్ధత సెల్ఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ కలిగిన సంస్థ అండి. ఇది స్టేట్లో 21 స్టేట్లో 230 చాప్టర్లు 13,000 మంది మెంబర్స్తో కలిగినటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి క్రెడై ఆంధ్రప్రదేశ్కి 2025-27కి కొత్తబడిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీనికి రాజమహేంద్రవరం నుంచి శ్రీ బుడ్డి శ్రీనివాస్ గారు చాలా సీనియర్ అయిన ఎంతో అనుభవం ఉంది వారికి. అలాగే నేను క్రెడై విశాఖపట్నం చాప్టర్ నుంచి ప్రెసిడెంట్గా స్టేట్కి, మన విజయవాడ నుంచి దాసర్ రాంబాబు గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది యునానిమస్గా. మేము ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో ఇష్యూస్ని ఆనరబుల్ మున్సిపల్ మినిస్టర్ కానీ, రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మినిస్టర్ గారు కానీ ఎన్నో ఇష్యూస్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి వారు ఒక కమిటీని ఫామ్ చేసి మిగిలిన స్టేట్లో ఎట్లా ఉందో ప్రాక్టీస్ స్టడీ చేసి సైంటిఫిక్గా అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఈ యొక్క రిలాక్సేషన్స్ అన్నీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రభుత్వానికి మా క్రెడై ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే సింగిల్ విండో సిస్టమ్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్ టీడీఆర్ అవ్వచ్చు, మిగిలిన నాలా అవ్వచ్చు, నాలా కూడా ఆల్మోస్ట్ తీసేసామని చేసి మనం అనౌన్స్ చేశారు. ఆ ప్లేస్లో ఏదో నామినల్గా ఏదో పెడదామని చెప్పేసి వాళ్ళ ఆలోచన. ఇలాగ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. త్వరలో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కొత్త భూమి అనేది రావడం జరుగుతుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 0.25% తగ్గించడంతో హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గి ఇది కొనుగోలుదారులకి ఈఎంఐలు కట్టుకోవడం చాలా సులభతరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ సెక్టర్ మరింత గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ క్రెడై రాజమహేంద్రవరం న్యూ బాడీ ఇన్స్టలేషన్ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాం. బాయిన్ శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ క్రెడై ఆంధ్రప్రదేశ్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.